విశాఖ స్టీల్ ప్లాంట్తో జరిగిన ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి కారణమైన భద్రతా లోపాలపై సమగ్ర నివేదికను 2 వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రమాదంలో గాయపడిన కార్మికుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను కూడా ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. అలాగే బాధితులకు చెల్లించిన పరిహారం వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని సూచించింది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల్లో పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్తో జరిగిన ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి కారణమైన భద్రతా లోపాలపై సమగ్ర నివేదికను 2 వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రమాదంలో గాయపడిన కార్మికుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను కూడా ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. అలాగే బాధితులకు చెల్లించిన పరిహారం వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని సూచించింది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల్లో పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ఏదైతే 4 రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి దుర్ఘటన, బ్లాస్ట్ ఫర్నెస్ 2 లో జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో 8 మంది అక్కడే మృతి చెందడం, మరొక కార్మికుడు నిన్న ఉదయం టౌనీస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం తెలిసిన సంగతి. 9 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 5 పూర్తిస్థాయిలో క్షతగాత్రులు అవ్వడం నేపథ్యం. మరోవైపు ఈ రోజు తాజాగా మనం చూసుకున్నట్టు ఈ రోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఏ షిఫ్ట్ లో పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో బ్లాస్ట్ ఫర్నెస్ పనిలో జరిగినటువంటి దుర్ఘటన, ఏదైతే ల్యాడర్ కింద హోల్ పడి మరొకసారి ఉక్కు ద్రవం పడిపోవడంతో ఈ దుర్ఘటన కూడా చోటు చేసుకుంది. ఇది ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టమైనా ప్రాణ నష్టం జరగలేదు. ఈ పరిణామాలన్నింటి చూసిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసును నమోదు చేయడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు నమోదు చేసి అసలు స్టీల్ ప్లాంట్ లో ఈ వరుస దుర్ఘటనకు కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ప్రమాదాలకు గల కారణాలు ఏంటనే కోణంలో మీడియాలో వస్తున్నటువంటి కథనాల ఆధారంగా ఈరోజు ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు కూడా జారీ చేసింది. ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో అతను నోటీసులు పంపించి అసలు ఏం జరుగుతుంది, స్టీల్ ప్లాంట్ లో తప్పిదాలకి మానవ తప్పిదమా, లేకపోతే సేఫ్టీ ప్రోటోకాల్స్ లో ఉన్నటువంటి లోపాలా, లేదంటే టెక్నికల్ ఫెయిల్యూర్సా, ఇది మానవ తప్పిదం వల్ల జరుగుతున్నాయి ఇటువంటి ప్రమాదాలను పూర్తి స్థాయిలో 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది ఈ నోటీసులో. అలాగే ఎవరైతే చనిపోయిన కార్మికులకు ఎటువంటి పరిహారాన్ని ఇప్పటి వరకు అందజేశారు, అలాగే క్షతగాత్రుల పరిస్థితి ఏ రకంగా ఉందనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో నివేదిక కావాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సంపత్, ఏదైతే చట్టబద్ధ స్వతంత్ర సంస్థగా ఉన్నటువంటి ఎన్హెచ్ఆర్సీ పూర్తి స్థాయిలో ఇటువంటి చర్యలకు గతంలో కూడా మనం చూసాం. అనేక ఇండస్ట్రీస్ లో ఇటువంటి ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ పూర్తి హక్కులను కలిగి రకమైనటువంటి సుమోటోగా కేసులు కూడా నమోదు చేసి వివరాలను సేకరించే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి వరుసగా స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వానికి కూడాను నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చీఫ్ సెక్రటరీకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సంపత్, ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు జరుగుతున్న ప్రమాదాలకి అసలు కారణం ఎక్కడ జరుగుతున్నది, లోపాలు అనేవి ఎక్కడున్నాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి 2 వారాల్లో నివేదిక సమర్పించాలనేటువంటి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.